second song launch. Failure Boys, third song launch. Thank you so much for coming today, sir. Thank you so much for gracing our event. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకు, ప్రెస్ సోదరులకు, ముఖ్యంగా డైనమిక్ ప్రొడ్యూసర్స్, అసలు వాళ్ళ డేరేంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ముగ్గురని విన్నాను, ముగ్గురు అంకె మాత్రం భలే కలిసి వచ్చింది వాళ్ళకి. త్రిమూర్తుల్లాగా అయిపోయి అవతారాలు ఎత్తి మంచి డైరెక్టర్, మంచి ఆర్టిస్టులు, మంచి హీరోలు, ప్యాడింగ్ కూడా సూపర్ సూపర్ సూపర్, సాంగ్స్ చాలా రిచ్గా. అంత ధైర్యం ఎట్లొచ్చిందో అసలు వాళ్ళ గుండెకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో తరాజులో పెట్టి తూచాలని ఉంది నాకు. సామాన్యం కాదు, ఎందుకంటే ఎన్నో సినిమాలు చూశాను, చేశాను, కానీ ఈ బిగినింగ్లోనే ఇంతెత్తు ఆ డేరింగ్ స్టెప్స్ అది సామాన్య విషయం కాదు. ఇవాళ ఈ లాంచింగ్ ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా, ప్రమోషన్ స్టార్టింగే సూపర్ సూపర్ సూపర్, సాంగ్స్ అన్నీ సూపర్ సూపర్ సూపర్. తేనె చెట్టు మీద రాయేసి ఎవరన్నా తేనె తాగుతారండి? డైరెక్ట్ గారు చెమ్మక్కు రాయేసి అయ్యో ఏమైపోతారు అనుకుంటే తేనె తాగుతున్నారు. ఇలాంటి షార్ట్స్ చాలా ఉన్నాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక్కసారి నాకు ఎంతమంది డైరెక్టర్లు గుర్తొచ్చారంటే, నన్ను సినీ నటును చేసిన నా గురువు గారు కోటి రామకృష్ణ గారి దగ్గర నుంచి ది గ్రేట్ దాసరి గారు, అంటే కోటి రామకృష్ణ గారి గురువు, కోటి రామకృష్ణ గారికి దాసరి గారు గురువు అయితే నాకేం గురువు గారు కోటి రామకృష్ణ గారు. అందుకని ముందు చెప్పుకున్నా, మరి శిష్యుని కదా. ఒక పక్క రాఘవేంద్రరావు గారు, ఈవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణ, మహామోహుల్ని చూసిన నేను అబ్బా అని అనిపించాడు డైరెక్టర్ గారు. అది చాలా బాగా తీశారు సాంగ్స్ అన్ని సూపర్గా. ఒక సాంగ్ సంబంధం లేదు, ఉండకూడదు, ఉండకపోవడం కాదు, తీతలో కూడా చాలా రిచ్ చాలా రిచ్ చాలా రిచ్. బాగా తీశారు, బాగా తీశారు. ఆ తమ్ముడు హీరో బాగా డ్యాన్స్ నేర్చుకొని ఇరగదీసి ఇదేముంది అని ఇట్ట అన్నాడు. చాలా సూపర్గా డ్యాన్స్ చేశాడు తమ్ముడు. అసలు ఆ ఎనర్జీ సూపర్. ఇంకొక తమ్ముడు చాలా బాగా చేశాడు. ఆ తమ్ముడు హీరోగా నేను కూడా ఒక క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్ వేసిన అందులో పెద్ద సాంగ్ చేస్తుంటే మురుసుకున్నాడు నన్ను చూసి, కానీ ఇప్పుడు అతన్ని చూసి నేను మురుసుకున్నాను. మంచి క్యారెక్టర్ ఆ తమ్ముడికి కూడా. ఎనీవే, ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని ఎంత డేరుతోనైతే ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారో, ఎంత డైనమిక్గా ఈ సినిమాను డైరెక్టర్ గారు తీశారో, ఎంత సూపర్గా అందరూ నటీనటులందరూ, టెక్నీషియన్స్ అందరూ దీనికి సహకరించి ఇంత మహత్తరమైన, ఇప్పుడు అన్నం ఒక పాత్రలో బియ్యం వేసి అన్నం ఉడికిందా లేదా చూసేటప్పుడు కుండలో ఉన్న గింజలన్నీ చూడరండి, ఒక మెతుకు ఇట్లా అంటారు. అదే ఈ మెతుకు, ఈ ఊపు, ఇదే ప్రమోషన్, ఈ స్పీడు డెఫినెట్గా సినిమాను విజయ దుందుబి ముగించే రేంజ్కి తీసుకెళ్తుందని అయితే నాకు, నేను ఏదైనా అనుకుంటే ఇప్పటి వరకు కూడా జరిగినాయి. నేను బి గోపాల్ గారి సినిమా ఒక పాటని, నేను లారీ డ్రైవర్లో పాట, అది నేనన్నా అబ్బా గోపాల్ అన్నా భలే పెట్టినవు లాస్ట్లో అన్నా. ఈ పాటతోనే హిట్ అయింది అన్న, హిట్ అయింది. బలపం బట్టి బామోళ్ళ పాట చెప్పిన అన్న, ఈ పాట ₹1,00,000 పందెం నీకు నాకు, పాటతో హిట్ అన్న, హిట్. ఇవాళ ఎందుకో నా మనసు మళ్ళీ అంటుంది, పాటలతోనే హిట్ అయింది ఈ సినిమా. ఎందుకంటే నేను ఉత్తుత్త మాటలు పొగడతా అయినా నాకు రావు, ఫటాఫట్ మాట్లాడటం ఇవ్వచ్చు.
ఇది ఫటాఫట్ మాటే. సినిమా అక్కడ చూస్తుంది, మనం అందరం చూస్తాం. అది కూడా మళ్ళీ ఆ రోజు కూడా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి సగమే మాట్లాడుతూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారము. ముందుగా మీడియా మిత్రులకి, వేదికను అలంకరించిన వాళ్ళకి, ప్రవీణ్ గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఇక్కడ ప్రముఖులు మన డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, చాలా బాగా తీశారు సినిమా. అండ్ హీరో రవితేజ గారు అండ్ సూర్య గారు చాలా బాగా తీశారు, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, డైరెక్టర్ రవి గారు, చాలా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఇది మూవీ ఏంటంటే చాలా బాగుంది సార్. ఇది సాంగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది ఇంత బాగా తీశారు అసలుకి ఎలా అని నేను ఆశ్చర్యపోయాను. తన పెద్ద ప్రాజెక్ట్స్కి ఏ మాత్రం తగ్గకుండా ఫెయిల్యూర్ బాయ్స్ ఇంత మార్కెట్లోకి వెళ్తుందని చెప్పి నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది. చాలా బాగుంది సార్. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి సార్, అదిరిపోయింది. ఇంకా ట్రైలర్ అయితే చెప్పనక్కర్లేదు. హీరో గారు కొత్తగా ఫ్రెష్ లుక్ ఎలా ఉన్నారో అలా ఫ్రెష్ లుక్ ఎలా కోరుకుంటుందో ఇండస్ట్రీ, కొత్త నీరు ఎలాగా రావాలని మనకు తెలుగు కళామతలు ఎలా దారిస్తుందో ఇట్లా దానికి వచ్చి నిరూపించారు. చాలా థ్యాంక్స్ సార్, బాగుంది. ఇంకా ఈ మూవీ టెక్నీషియన్స్ వాళ్ళు, ఇంకో విషయం ప్రొడ్యూసర్ గారు కుమార్ గారు చాలా పెద్ద థ్యాంక్స్. ఆయన ముందుకు వచ్చి ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అందరికీ చేయూతనిచ్చి సినిమా రన్ చేసింది చాలా చాలా ఆనందంగా ఉంది. అలానే ఇక్కడ ప్రముఖులు వచ్చిన వాళ్ళందరూ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈ సినిమా 12వ తారీఖు డిసెంబర్ 12, 12న వచ్చేస్తుంది. ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూసి ఆనందంగా ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రొడక్షన్ మళ్ళీ ఎన్నో సినిమాలు తీయాలని చెప్పి ప్రొడ్యూసర్ గారికి విన్నపించుకుంటున్నాను. ఇట్లా మీ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్. జై హింద్. థ్యాంక్ యూ తెలుగు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన మా ఆచార్య మహారాజులందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఫెయిల్యూర్ బాయ్ సినిమా అనేది చాలా హార్ట్ఫుల్ తీసిన సినిమా. ఇది ఎక్కడ ఏ లొకేషన్లో కానీ క్రాసింగ్స్లో కానీ ఎక్కడ తగ్గకుండా సినిమాని ఈరోజు ఈ విధంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. రేపు 12వ తారీఖు సినిమా రిలీజ్లో తప్పకుండా మీ అందరూ మా మూవీని చూసి ప్రతి ఒక్కరు ఆదరించి మీ ప్రేక్షక మహాశులు అందరూ కూడా ఆశీస్సులు ధన్యవాదాలు ఉంటాయనేది తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫెయిల్యూర్ బాయ్ ఎవరు? గుర్తులేవు కాబట్టి ఆర్టిస్టులు పెట్టి తీసామట. మీ లైఫ్ లో ఫెయిల్యూరే లేదు కాబట్టి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఒక యూత్ కి ఒక మెసేజ్ షాట్ ఉంటుంది అని చెప్పి దీన్ని ఇలాగ నేను తీయాల్సి వచ్చిందన్నమాట. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ. అండ్ సూర్య గారు, మీ లైఫ్ లో మీరు చూసిన ఫెయిల్యూర్ బాయ్ అంటే ఏంటి? అండ్ అకార్డింగ్ టు యూ ఫెయిల్యూర్ అంటే ఏంటి? మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నా లైఫ్లో నేను చూసిన ఫెయిల్యూర్ బాయ్ అంటే అది నేనే. ఎందుకంటే రోజు నేను అద్దంలో చూసుకుంటాను కాబట్టి. సో ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అన్నట్టు ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు కూడా వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, ఆ విషయం మీకు తెలియట్లేదు. సో మీరు యాక్సెప్ట్ చేస్తే సక్సెస్ అయినట్టు, మీరు రిజెక్ట్ చేస్తే ఫెయిల్యూర్ అయినట్టు. సో ఐఎమ్ ద ఫెయిల్యూర్ బాయ్. సో సక్సెస్ అయిన వాళ్ళకన్నా రేషియో ఫెయిల్యూర్స్లో చాలా చాలా మంది ఎక్కువ ఉంటుంది. సో ఈ మూవీ ఫెయిల్యూర్ బాయ్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో మీరు ఇంతకీ యాక్సెప్ట్ చేస్తున్నారు లేదని చెప్పలేదు. సో నేను ఫెయిల్యూర్ సక్సెస్ అన్నది మీరు డిసైడ్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ దిస్ ఈవినింగ్. చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్దవాళ్ళు వచ్చారు ఈ సినిమా బ్లెస్ చేయడానికి. బాబు మోహన్ గారు వచ్చారు, సో అంజన్ వచ్చారు. సో అందువల్ల నేను కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేశాం సినిమా. ఐఎమ్ సో చాలా లాంగ్ టైం తర్వాత ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నిజంగా డైరెక్టర్ గారు చాలా చాలా బాగా చేశారు. సార్ యువర్ థాట్ అంటే సినిమా చూసేదాకా ఈ 3 లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ఏంటో అన్నది ఇక్కడ ఎవరికి తెలియదు. బట్ యువర్ పిక్చరైజేషన్ ఈజ్ వెరీ వెల్ సార్. చాలా క్వాలిటీ వైజ్ ఉంది. అలాగే మన ప్రొడ్యూసర్ గారు కుమార్ గారు అన్న, మీరు ఎక్కడ క్వాలిటీ విషయంలో తగ్గకుండా పిక్చరైజేషన్ చేశారు, ఈ సినిమా నిలబెట్టారని. సార్ సీన్ గారు మీకు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా బాగుందండి మూవీ. ఇజ్ ఎ క్వాలిటీ కానీ, కొరియోగ్రఫీ, ఇజ్ ఎ సాంగ్స్ విజయబుల్ కానీ, అన్న గురించి ఇందాక కూడా చెప్పాను. నిజంగా టాప్ లిస్ట్లో ఇప్పుడు విజయబుల్ కానీ అన్న కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు.
ఎందుకంటే కోర్ట్ మూవీ చూసాం, తర్వాత బేబీ సినిమా చూసాం. సో సినిమాకి సాంగ్స్ చాలా ప్లస్ అయినాయి. అలాగే ఇందాక బాబు మోహన్ గారు చెప్పినట్టు ఈ సినిమా కూడా సాంగ్స్ ప్లస్ అయ్యి ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా విజయాన్ని లాభాలను తీసుకొస్తాయని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో మీరందరూ వచ్చి ఇంత బ్లెస్ చేసి ఇంత విజయం చేసినందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ అన్న, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇంత మంచి ఫంక్షన్లో వన్ ఆఫ్ ద నేను కూడా పార్ట్ అయినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ గారి తరఫు నుంచి, డైరెక్టర్ గారి తరఫు నుంచి నేను చెప్తున్నా, ఎందుకంటే ఒక ఫంక్షన్ చేస్తే చాలా పెద్దోళ్ళే రావాలి అన్న రూల్స్ బ్రేక్ చేసి ఒక చిన్నవాళ్ళు వచ్చినా పర్లేదు నన్ను బ్లెస్ చేస్తే చాలు అని మా అందరినీ పిలిచారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో ఈ సినిమా మాత్రం చాలా ఒక రేంజ్లో సక్సెస్ అవ్వాలి, మీరందరూ బ్లెస్ చేయాలి. 100% మీరు థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. యువర్ ఫెయిల్యూర్ బాయ్. ఓ మై గాడ్. ప్రపోజల్ ఇంకా మీరు ఏం చెప్పలేదు. హలో, థ్యాంక్స్. నెక్స్ట్ ఇస్తున్నా. లైఫ్ లో మీరు ఫీల్ అయిన ఫెయిల్యూర్ కానీ, మీరు ఫేస్ చేసిన ఫెయిల్యూర్ కానీ, పోనీ వీళ్ళు ఫెయిల్యూర్ బాయ్స్ అని ఫీల్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ నేను చిన్నప్పుడు పుట్టగానే నడవడానికి ట్రై చేసినప్పుడే ఫెయిల్ అయ్యాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాం, పాస్ అవుతూనే ఉంటాం. సో ఫెయిల్యూర్ని పక్కన పెట్టి పాస్కి ఎలా వెళ్ళాలి అనేది నేర్చుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో పాస్ అవుతాము. ఎనీహౌ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వాళ్ళు పెట్టింది మనకి రెండింతలుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు, కుమార్ గారిని కానీ, అలాగే డైరెక్టర్ వెంకటరెడ్డి గారు, ఆయన చాలా కష్టపడి వీళ్ళు సినిమా తీశారని నాకు తెలుసు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. సో ఈ సినిమాని అఖిలాంధ్ర ప్రేక్షకులందరూ కూడా, అందులో యూత్ ఇప్పుడున్న జనరేషన్కి 100% కనెక్ట్ అవుద్ది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, మీరు ఫెయిల్యూర్ బాయ్ అంటే మీకు తెలిసిన ఫెయిల్యూర్ బాయ్ ఎవరు? మీకు తెలిసిన ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ బాయ్స్ అంటే ఎవరు ఉండరు. జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితేనే ఎలా పైకి రావాలో తెలుస్తుంది. వావ్, అవును, అదైతే నిజం. వెల్ సెడ్. యాక్చువల్లీ ముందుగా నా మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక టైంలో మీడియాలో పనిచేసే బయటకు వచ్చాను. నేను ఆ మీడియా పవర్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని విషయాలు నాకు తెలుసు. ఈ సినిమా సక్సెస్ అవ్వనా ఫెయిల్ అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎలా ప్రమోట్ చేస్తారో ఏందో మాకు తెలియదు. బట్ ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో ఈ సినిమాలో మేము ఎన్నో కష్టాలు పడ్డాం, కానీ ఈ సినిమా మంచి మేకింగ్ రావడం కారణం మా డైరెక్టర్ వెంకటరెడ్డి విసిరిక. చాలా బాగా కష్టపడ్డారు ఆయన కూడాను. ఫస్ట్ సినిమా అయినా కానీ ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్ళి ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఆయన ఒక బ్యాంక్ మేనేజర్, ఎన్నో బాధపడి ఎన్నో లీవ్లు పెట్టి, కుమార్ నేను వస్తున్నాను, నేనున్నాను నీకు, నువ్వు ఎప్పుడు అదే పడకు, ముందుకెళ్ళు అని అలా ముందుకు నడిపించి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రేపు 12వ తారీఖు ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. सॉरी आई डोंट नो तेलुगु और एक बात के लिए सॉरी मैं लेट हो गई क्योंकि मेरा फ्लाइट जो था सुबह से डिले होते होते तो मुझे रेडी होने का भी टाइम नहीं मिला. मैं ऐसे ही चली आई हूँ आप लोगों से मिलने. तेलुगु नहीं आता तो क्या हुआ, तेलुगु डायलॉग्स तो आता है, कुछ डायलॉग्स सुनाओ. మీ ఇద్దరు గురించి తప్ప ప్రపంచంలో అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాడు. మేమెంతుమడు ఇడ్డాడు కలిసి ఒక ప్రపంచం ఆవాదం, కానీ దానికి సంబంధం నేను చెప్పుకోవడం కాదు. ఇది తెలుగుగా లేకపోతే తెలుగు పని మ్యామ్, ఇది ఏ లాంగ్వేజ్ చెప్తే నేను రేపు నుంచి ఫాలో అవుదాం చేస్తున్నా. మాకు వచ్చిన లాంగ్వేజ్ హిందీ అంటే తోడా ప్యాజాలు భయ్యా. సో ఇలాంటి హిందీ మీరు కొత్తగా తెలుగు హిందీని మిక్స్ చేసి ఏదో లాంగ్వేజ్ కనిపెట్టారు. అది కొంచెం చెప్తే రేపు ओके नेक्स्ट मूवी तक एकदम पक्का तेलुगु सीख जाऊंगी. లేకే
అసలు మీకు ఫెయిల్యూర్ బాయ్స్ అనే టైటిల్ ఎలా వచ్చింది? ఈ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది? మీరు ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అవుతారు అన్నట్లు, ఏదో ఒక విషయంలో ఫెయిల్యూర్ అవుతారు. దాన్ని మళ్ళీ అలాగా రెక్టిఫై చేసుకొని సక్సెస్ అయ్యారన్నదే ఈ మూవీ తాలూకా థీమ్ యాక్చువల్లీ. సో అందువల్ల దీనికి ఫెయిల్యూర్ బాయ్స్ అని పెట్టవలసి వచ్చింది. ఓకే. సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి అండ్ వెంకటరెడ్డి, దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆల్ అటెండ్ హియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీడియా పీపుల్ అండ్ ప్రింట్ మీడియా అండ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలాగ ఆశీర్వదిస్తున్నందుకు. యాక్చువల్లీ ఈ మూవీ మేము యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక స్టోరీ తీసుకొని మా నిర్మాతల దగ్గరికి, మీ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ నాకు ముందు నుంచి కూడాను, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే ఇది మూవీ తీస్తే బాగుంటుంది, నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఒక దీంట్లో తీసుకొచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది మూవీ డైరెక్షన్ చేద్దామని. సో ఆ విధంగా ఈ మూవీకి ఒక బేస్మెంట్ తీసుకొచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేసి ఇది అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్ని విధాలుగాను. ఈ మూవీకి యూబీఏ సర్టిఫికేషన్ వచ్చింది. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు ఈ సినిమాని. రెండోది ఏంటంటే ఈ 12th మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు అందరూ ఆశీర్వదించాలి. యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ ఇద్దరికి మెనీ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ దిస్ వన్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళిద్దరికీ, నాకు ఇదే ఫస్ట్ మూవీ అయినా సరే నాకు ఎన్నో విధాలుగా సహకరించి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ హ్యాపీ మూమెంట్ తీసుకొచ్చినందుకు వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు అండ్ శ్రీనివాసరావు గారు. సో ఈ మూవీకి నేను మీ అందరికి ఒక హామీ అయితే ఇవ్వగలను. మూవీ చూసిన తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక గుడ్ ఫీల్తో వస్తారు, బయటకు వస్తారని, అలా ఉంటుందని ఈ మూవీని నేను మీకు హామీ ఇవ్వాలని అంత చక్కగా తీసాం. ఫ్యామిలీ అండ్ ఓరియంటెడ్ యూత్ లవ్ స్టోరీ. సో మీరందరూ మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి. హాయ్ అండి. అవితేజ గారు, మీరు చెప్పండి ఫెయిల్యూర్ అంటే ఏంటి? అసలు ఫెయిల్యూర్ అంటే అసలు బాయ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు యూత్కి ఫెయిల్యూర్ బాయ్స్ టైటిల్తో? ఫెయిల్యూర్ అంటే స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్. నాకు తెలిసినంత వరకు ఒక గోల్ని మనం రీచ్ కావాలంటే ఫస్ట్ థింగ్ మన ఒక డ్రీమ్ మనం వచ్చి చేజ్ చేయాలంటే ఫస్ట్ చిన్న సక్సెస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి స్కూల్లో చదవడం వచ్చి చాలా గొప్ప విషయం. ఇంటి దగ్గర స్కూల్ నుంచి ఇంటికి వచ్చానంటే ఎప్పుడు నాకు తెలిసి నుంచి ఆడతాను, ఎక్కువ విపరీతంగా ఆడేవాడిని, బయట తిరిగేవాడిని. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ చదువుతానులే, మా ఇంట్లో వచ్చి అమ్మ వచ్చి చాలా బాధపడేది, ఏంటి వీడు చదవట్లేదు, ఏంటి వీడి లైఫ్ ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి. అట్ వన్ పాయింట్ 10th తర్వాత వచ్చి వీడి 10th పాస్ అవుతాడా లేదా ఏంటి వీడి సిచ్యువేషన్ అనేటప్పుడు వచ్చి 10th పాస్ అవడం వచ్చి నాకు వచ్చి అది పెద్ద సక్సెస్. పాస్ అయ్యాను రా 10th అని. ఇంట్లో వచ్చి ఏదో వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచినప్పుడు అందరూ వచ్చి నా రిజల్ట్ వచ్చింది 10th రిజల్ట్, ఫోన్ వచ్చి పిక్ చేస్తున్నారు, చేసి ఏంటి రిజల్ట్ వచ్చింది సో అంటే సరే నా హాల్ టికెట్ నెంబర్ చెప్పారు. చెప్పిన తర్వాత ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్, సరే ఏంటి మనం పాస్ అవుతామా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది. పిక్ చేసిన వెంటనే లేదు ఇట్లా అవితేజ్ వచ్చి పాస్ అయ్యాడు అని వెంటనే అందరూ వచ్చి నాకన్నా ముందు అందరూ పక్కనుండే ఇంట్లో ఉండే రిలేటివ్స్ దగ్గర నుంచి అందరూ లేసారు క్లాప్స్ కొట్టి. అది వచ్చి నాకు పెద్ద సక్సెస్ యాక్చువల్లీ. మన డ్రీమ్ని వచ్చి ఒక్కొక్క స్టేజ్లో వచ్చి మనం అచీవ్ చేసుకుంటా వెళ్ళి దాన్ని ఆ ఒక సక్సెస్ చూసేదే వచ్చి అది వచ్చి లైఫ్ టైంలో వచ్చి ఒక పెద్ద సక్సెస్. ఆ సక్సెస్ చూసిన తర్వాత అన్నీ వచ్చి సాటిస్ఫైడ్ అయిపోతుంది, ఓ ఇంతే కదా అనేది. ఈ మీన్ టైం ఈ ట్రావెల్ చూసావా, దట్ ఈస్ యాక్చువల్లీ అది వచ్చి ఒక మైల్ స్టోన్ లాగా ప్రతి ఒక్కరికి వచ్చి లైఫ్లో వచ్చి ఒక స్టూడెంట్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ప్రతి ఒక్క రంగంలో వాళ్ళ ఒక సంబంధించిన దీంట్లో వచ్చి ఆ ఒక పర్టికులర్ పాయింట్ని రీచ్ అయ్యేది వచ్చి అది వచ్చి పెద్ద సక్సెస్. అదంత ఈజీగా వచ్చిందంటే అంత దాంట్లో ఏంటి ఒక థ్రిల్ ఉండదు. ఓ అంతే కదా మళ్ళీ ఏంటి అంటే అది ఒక సాచురేషన్ పాయింట్ లాగా అయిపోతుంది, ఓ ఇంతేనా నెక్స్ట్ ఏంటి అని చెప్పి రిలాక్స్ అయిపోతాం అంతా. ఆ ఒక పాయింట్ కోసం వచ్చి మనం ఇన్ని రోజులుగా వచ్చి మన లైఫ్ టైం అంతా వచ్చి వెళ్ళేదే వచ్చి నా ఒక ఈ ఫెయిల్యూరే వచ్చి ప్రతి ఒక్కటి వచ్చి నేర్పించుకుంటా వచ్చి ఆ సక్సెస్ మీట్ అయ్యేది వచ్చి ఫెయిల్యూర్. ప్రతి ఒక్కరూ ఫస్ట్ వచ్చి ఫెయిల్యూర్ చూడాల్సిందే.
ది హోల్ లైఫ్ ప్రాసెస్లో వచ్చి ఫెయిల్యూర్స్ చూస్తూ వస్తేనే ఆ సక్సెస్కి వచ్చి ఒక వాల్యూ ఉంటుంది నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ హీస్ ఫెయిల్యూర్. నా ఒక దీంట్లో వచ్చి నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి ఫెయిల్యూర్. లెట్స్ సి, ఆ ఫెయిల్యూర్ ఉంటేనే కదా మనం వచ్చి మోటివేట్ అయ్యి ఫర్దర్గా మూవ్ అవుతాం. సో 12th మూవీ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ బాయ్స్ ఇది వచ్చి ఒక పెద్ద బ్యాటిల్ లాగా. ఆ బ్యాటిల్లో వచ్చి వారియర్స్ వచ్చి మా ప్రొడ్యూసర్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే వాళ్ళే హీరోస్. సీరియస్లీ సార్, సీరియస్గా నేను చెప్తున్నాను. అంత ఈజీ కాదు ఒక ప్రొడక్షన్ హౌస్ని ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే, అంత ఈజీ కాదు. ఏంటంటే వీ ఆర్ కంటిన్యూస్లీ షూటింగ్. ప్రతి ఒక్క సీన్ బై సీన్ వచ్చి యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ మూవీ మేకింగ్. అంత క్వాలిటీగా వచ్చి మూవీ తీస్తున్నారు. ప్రతి ఒక్క సీన్ వచ్చి అంత క్యాలిక్యులేటెడ్గా వచ్చి ఇలానే డిజైన్ అయింది, ఇలానే చేయాలి, డైరెక్టర్ ఎలా చెప్తే అలా వీళ్ళు వెళ్తా ఉన్నారు మా ప్రొడ్యూసర్స్. వీ వెంట్ టు మూనార్ షూటింగ్. హెవీ రెయిన్ ఫాల్స్ ఓవర్ దే. ఏంట్రా హెవీగా రెయిన్ ఫాల్స్ ఉంది. క్రూ వచ్చి అరౌండ్ ఒక 55 మెంబర్స్ క్రూ. ఎవ్రీ వన్ వాస్ వెయిటింగ్ ఓవర్ దే. ఎప్పుడు వర్షం అవుతుందా, ఎప్పుడు షార్ట్ పెడదాం అని చెప్పి. 5 minutes వర్షం వచ్చి 5 minutes అవుతుంది. అప్పుడు వచ్చి టక వచ్చి లైటింగ్ సెట్ చేసుకోవాలా. ఇన్ ద మీన్ టైం వచ్చి సింగిల్ టేక్లో అయిపోవాలంతా. అది వచ్చి ఎక్స్టెండ్ అయిపోతూ వచ్చింది. వాళ్ళు వచ్చి షెడ్యూల్ వేసుకునేది వచ్చి 4 days. అది వచ్చి ఒక 7 days 8 daysకి వెళ్ళిపోయింది. మా ప్రొడ్యూసర్స్ చూసినప్పుడు ఏం సార్ ఎలా వెళ్తుంది ఏంటి అంటే, బాగొస్తుంది మా షూటింగ్ అంతా వచ్చి నేను రష్యస్ అంతా చూస్తున్నాను, చాలా బాగా వస్తుంది. వాళ్ళని ఆనందాన్ని మాత్రమే చూస్తూ వచ్చింది. అరే ఏంట్రా ఇంత మనీ వచ్చి రోజు వచ్చి డ్రైన్ అవుతుంది. వీళ్ళ శ్రీనివాసులు గారి ఫేస్లో కానీ ఎవరి ఫేస్లో కానీ వచ్చి ఒక క్వశ్చన్ మార్క్ అనేది లేదు. ఎంతసేపు వాళ్ళు వచ్చి ఒక మంచి క్వాలిటీ అయిన మూవీ ఇవ్వాలా అనే ఒక మోటివ్తోనే వెళ్తూ వచ్చారు. ఆ తర్వాత యాక్చువల్లీ ఒక మూవీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు బడ్జెట్ వచ్చి సో ఇంత ఒక లిమిటేషన్స్ పెట్టుకొని వస్తారు ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కారణాల వల్ల వచ్చి బడ్జెట్ పెరిగిపోతుంది. మేబీ వెదర్ కండిషన్ ఇవంతా వచ్చి మేము వెళ్ళింది వచ్చి 4 days ఉన్నప్పుడు 8 days అయిపోయింది. డబల్ ద అమౌంట్. ఎందుకంటే అక్కడ క్రూ మెంబర్స్ కానీ అందరికి వచ్చి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి మన ఒక డిపార్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసింది ఒకటి, అక్కడికి వెళ్ళేటప్పుడు జరిగింది ఒకటి. ఇదంతా ఎత్తుకొచ్చినప్పుడు సరే మనం క్యాలిక్యులేషన్ చేసింది ఇదే కదా, ఇంతే అమౌంట్ ఉంది కదా, నెక్స్ట్ ఏంటి అనేటప్పుడు వచ్చి ప్రతి ఒక్కరికి వచ్చి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయ్యో మళ్ళీ వచ్చి ఫైనాన్స్ తీసుకురావాలా, మళ్ళీ వచ్చి దాని మీద ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పి ఒక ప్రొడ్యూసర్లో కానీ డబ్బులు ఉండి చేసేది ఒకటి, డబ్బులు లేకపోయినా అది ఎలా వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా వచ్చి మళ్ళీ వచ్చి మూవీని వచ్చి నడిపించాలా అనే ఒక మోటివ్, ఒక క్వాలిటీ ఆఫ్ మూవీ వచ్చి మనం ఇవ్వాలా అని చెప్పి ఆ ఒక పాయింట్లోనే వచ్చి మా ప్రొడ్యూసర్స్ నిలబడుకో ఉన్నారు. సీరియస్లీ సార్, ఎవరు వచ్చి అంత ఈజీగా వచ్చి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతారు. ఏముందిలే అక్కడ 4 కావాలా ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ ఒక 5 members కావాలా, ఒక 2 పెట్టేద్దాం, దాన్ని ఎట్లా కూడా షూట్ చేసి ఇవ్వండి అని నేను చూస్తూ వచ్చాను మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో. కానీ ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడే కానీ ఫస్ట్ డే నుంచి ఎండ్ డే వరకు ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా ఒక క్వాలిటీ అయిన మూవీని వచ్చి ఇచ్చారు. ఆ ఒక దీంట్లో వచ్చి మీరు రియల్లీ యాక్చువల్లీ ఒక ఆర్టిస్ట్ వస్తారు చేసి వెళ్ళిపోతారు, ఒక డైరెక్టర్ ఒక టెక్నీషియన్స్ వస్తారు చేసి వెళ్ళిపోతారు. లాస్ట్ వరకు తీసుకువచ్చేది ఒక ప్రొడ్యూసర్ మాత్రమే. ఒక బ్యాక్ బోన్గా వచ్చి ఒక మూవీకి నిలబడి దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకురావాల్సింది వచ్చి ఒక ప్రొడ్యూసర్ షోల్డర్ మీద ఉంటుంది. ఆ ఒక విషయంలో వచ్చి డెఫినెట్లీ సార్ మీలాంటి ఒక ప్రొడ్యూసర్స్ ఉండాలా. ఫర్దర్ వచ్చి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ వచ్చి కంపల్సరీ వస్తాయి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ దట్. మై ప్రేయర్స్ ఫర్ యూ సార్ రియలీ. అవితేజ్ మూవీలు యాక్ట్ చేసినప్పుడు ఏ రోజు కూడా నాకు ఇది కావాలి సార్ అది కావాలని ఏ రోజు కూడా అడగలేదు. చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన బ్యాక్ ఏంటంటే అరుణాచలం చాలా ఫేమస్ టెంపుల్. అరుణాచలంలోనూ వాళ్ళ సిస్టర్ మామగారు లాస్ట్ 20 years ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ డిఎంకే పార్టీ. అన్నామలై యూనివర్సిటీ వాళ్ళది. అంత పెద్ద ఇది ఉన్నా సరే సింపుల్ వచ్చింది అనమాట. అదే నేను చాలా లైక్ నాకు అవితేజ్ అంటే. థ్యాంక్ యూ. అండ్ దెన్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలా. ఫస్ట్ స్టోరీ నరేట్ చేశారు. అవితి సోన్స్ క్యారెక్టర్ వచ్చినది.
ఇలా వచ్చి ఒక విలేజ్ క్యారెక్టర్. అరే విలేజ్ క్యారెక్టర్ అంటున్నారేంటి, మనం వచ్చి ఫస్ట్ దాంట్లో సింక్ అవుతామా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మైండ్లో వచ్చి ఆర్టిస్ట్ వచ్చి ఈ గ్రాఫ్లో ఉండాలా, ఇలా చేయాలని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అనుకో ఉంటారు. నేనేముంటా ఒక స్క్రిప్ట్ చదివి ఓ ఇలా ఉండాలా, నేను నా ఒక అజంప్షన్లో వచ్చి ఈ క్యారెక్టర్ వచ్చి ఇలానే ఉండాలా అని వచ్చి నాకంటూ ఒక గ్రాఫ్ వస్తుంది. అక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎలా చేయాలా, నేను వచ్చి కరెక్ట్గా వచ్చి సింక్ అవుతానా లేదా, నా బాడీ లాంగ్వేజ్ వచ్చి దీంట్లో సింక్ అవుతుందా లేదా, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేది. ఫస్ట్ డే ఆఫ్ షూట్ వెళ్ళి చేసేటప్పుడు కొంచెం ప్లెయిన్గా చేశాను. ఎవ్రీ రొటీన్ ఒక విలేజ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ రెఫరెన్సెస్ తీసుకొని అలానే ఈ క్యారెక్టర్కి ఇంతే కావాలా, దీనికి ఇంతే కావాలని చెప్పి ప్లెయిన్గా చేస్తూ వచ్చాను. ఆ తర్వాత డైరెక్టర్ వచ్చి లేదు అవి నాకు వచ్చి ఈ విధంగా కాదు, నాకు ఆ క్యారెక్టర్ కొంచెం ఇంకా ఎనర్జెటిక్గా కావాలా, సో ఈ డైలాగ్ వచ్చి ఇలా మోడలేట్ చేయి అని ప్రతి ఒక్కటి వచ్చి ఇన్పుట్ ఇస్తా వచ్చి దాన్ని వచ్చి ఆ క్యారెక్టర్ని వచ్చి చేంజ్ చేస్తూ వచ్చాడు. నా వేలో వచ్చి ఇన్ ద సేమ్ టైం వచ్చి తనకి ఏం కావాలా, మా వెంకటరెడ్డి గారికి ఏం కావాలా అనే రేట్లు తీసుకుంటూ వచ్చాడు. అలానే వచ్చి ఒక యూజువల్లీ వచ్చి నేను వర్క్ చేసినంత వరకు ఒక రోజుకి వచ్చి మినిమం 2 or 3 సీన్స్ ప్లాన్ చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ ఏ లో బడ్జెట్ మూవీస్, చిన్న మూవీ అంటే. బట్ మా ఒక టీంలో వచ్చి దే యూస్ టు ప్లాన్ ఓన్లీ 1 సీన్. ఒక రోజుకి ఒక సీనే ప్లాన్ చేసేవాళ్ళు. అది వచ్చి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని వచ్చి హోల్ ద డే అది షూట్ చేసి ఆ ఒక ప్రాసెస్ అయిపోయిన వెంటనే ప్యాకప్ చెప్పేవాళ్ళు. అది ముందు వెనకల అయిపోయినా అక్కడ వచ్చి అది వచ్చి ఆ డే అంతా అదే షూట్ చేసేవాళ్ళు. ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. చెప్తున్నా కదా, ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి ఎన్నో సినిమాలు చేయాలి, ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలి. అలానే వచ్చి ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి అంత ఫ్రీ హ్యాండెడ్గా వచ్చి ఒక ఆర్టిస్ట్ని వచ్చి వాళ్ళ వేలో వెళ్ళి ఇలా చేయించాలా, ఇలా చెయ్యి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే వచ్చి అవుట్పుట్ తీసుకునేది వచ్చి ఒక గొప్ప విషయం సార్. యాక్చువల్లీ చిన్న విషయం మన అవేతాజ్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. అంత డెడికేటెడ్ హీరో అన్నది. ఒకరోజు మేము పోచపల్లిలో షూట్ చేస్తున్నాం. అక్కడ యాక్చువల్గా ఫాదర్ రోల్ ఈయన సరిగ్గా వాళ్ళు చెప్పిన మాట వెంటలేదు, బలాదురు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక సీన్లో ఫాదర్ రోల్ అంటే స్పిట్ అవుట్ చేయాలి ఆయన మొహం మీద. సో ఎంత సోపు ఇది దీంతోనే నొర చేసి ఎంత చేసినా అది కరెక్ట్గా అనుకున్న సీన్ రావట్లే, అంటే అనుకున్న ఎఫెక్ట్ రావట్లేదు. సో ఈయన ఏమన్నారు లాస్ట్ లేదు సార్ మీరు స్పిట్ అవుట్ చేసేయండి, నో ప్రాబ్లం. అంటే ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్కి ఎంత ఆ సీన్ తాలూకా ఎఫెక్ట్ ఆడియన్స్కి ఎంత బాగా రీచ్ అయితే అంత బాగుంటుందని ఉద్దేశం మీద లేదు సార్ మీరు స్పిట్ అవుట్ చేసేయండి, నో ప్రాబ్లం అన్నారు. ఆ సీన్లో స్పిట్ అవుట్ మీరు ఇందాక ట్రైన్లో చూశారు కదా, అది రియల్ స్పిట్ అవుట్ అది. సో ఈజ్ ద వెరీ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. సో రవితేజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఆల్. ఓకే, ఆల్ ద బెస్ట్. And then last Pradeep, he's one of my close friend. వాడు నేను వచ్చి చెన్నై నుంచి షూటింగ్ అంటే చెన్నై నుంచి వాడు నేను వచ్చి ట్రావెల్ చేసి హైదరాబాద్లో షూట్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళేవాళ్ళం. హీఈస్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గ్రేట్ డాన్సర్. అన్ని టాలెంట్ ఉన్నాయి వాడికి. వాడికైనా సెట్లో ఉన్నాడంటే ప్రతి ఒక్కరిని వచ్చి నవ్విస్తూ వస్తాడు. ఎక్కడే కానీ సెట్ వచ్చి సైలెంట్గా ఉందంటే వాడు లేడు సెట్లో అని అర్థం. వాడు కూడా ఉన్నాడంటే అంత సెట్ అంతా వచ్చి ఒకలాగా ఉంటాయి, అంత cheerfulగా ఉంటుంది. ఒకరోజు వచ్చి ప్రీవ్యూ చూస్తున్నాము, సాంగ్స్ అంతా వచ్చి రషెస్ అంతా వచ్చి చూస్తున్నాం పెద్ద స్క్రీన్లో. నేను వాడు కూర్చోన్నాం, వాడి సాంగ్ వచ్చింది. అంత బాగా డ్యాన్స్ చేశారు, మీరు అందరూ చూసే ఉంటారు, ఇందాక చూసారు కదా, అంత బాగా డ్యాన్స్ చేశారు. కూర్చొని నా చేయిలా పట్టుకొని అచ్చా ఇలా అనుకున్నాను రా, నా లైఫ్లో వచ్చి ఒక్కరోజైనా ఇలాంటి స్క్రీన్లో వచ్చి ఇలా డ్యాన్స్ వేయాలా అనుకున్నాను. అది ఈరోజు చూసాను రా, నాకు లైఫ్లో ఇంకేమీ నాకు అవసరం లేదు, ఈ రోజు కోసం నేను వెయిట్ చేశాను, చాలు రా, లైఫ్ టైంలో ఇది ఒక నాకు పెద్ద అచీవ్మెంట్, దీనికోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈ స్క్రీన్లో వచ్చి నా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇలా చూడాలని చెప్పి నేను వెయిట్ చేశాను అని చెప్పి, ఏంట్రా ఇలా అంతా ఇంకా ఎన్నో సక్సెస్ చూడాలి నువ్వు. నాకు అప్పుడు అర్థం కాలేదు, వీడు ఏంటి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేశాడు ఏంటి అని చెప్పి.
అంత జోవియల్గా ఉంటాడు, అంత యాక్టివ్గా ఉంటాడు వాడు. వన్ ఫైన్ డే నాకు 7:30 కాల్ వస్తుంది. అర్జున్ కాల్ చేస్తున్నాడు, అర్జున్ నంబర్టి. రే ఎక్కడ ఉన్నావు? 7:30 కాల్ చేసి ఎక్కడ ఉంటాను? ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉన్నాను, చెప్పు ఏమి? న్యూస్ తెలుసా నీకు? ఏమైంది? ఇట్లా ప్రదీప్ వచ్చి హీస్ నో మోర్. నాకు కొంచెం సేపు అట్లే ట్రమ్బుల్ అయిపోయాను. ఏం చేయాలో నాకు అర్థమే కాలేదు. ఏంటి నేను వినింది కరెక్ట్ అయినా కాదా అని చెప్పి నాకు ఒక పెద్ద క్వశ్చన్ అనుకునేది. వెంటనే వచ్చి నాకు తెలిసిన సర్కిల్లో వచ్చి కాల్ చేస్తాను. ఏంటి, ఏం జరిగింది అంటే, లేదు న్యూస్ కరెక్టే, ప్రదీప్ వచ్చి హీస్ నో మోర్ అంటే ఇట్స్ ఏ షాకింగ్. ఏంటి వీడేంటి ఇలా చేసుకున్నాడు, ఏంటి ఇంత యాక్టివ్గా ఉన్నవాడు, ఇంత ఎనర్జెటిక్గా ఉండేవాడు ఇంత ఒక సిల్లీ విషయానికి వచ్చి ఈ ఒక డెసిషన్ తీసుకున్నాడా అని. వచ్చాను, చెన్నై నుంచి ఫ్లైట్ పట్టుకుని వెంటనే వచ్చాను, చూశాను. వాడి మీద నాకు కోపం వేసింది. అదే నువ్వు ఇంత ఫూలిష్గా చేస్తావా, ఒక చిన్న విషయానికి ఇది కూడా వచ్చి నువ్వు టాలరేట్ చేయలేవా అని చెప్పి అంత కోపం వేసింది. లైఫ్ వాళ్ళ అమ్మ వచ్చి క్యాన్సర్ పేషెంట్, నాన్న లేడు, కష్టపడి పైకి వచ్చాడు. ఎంతో సక్సెస్ చూస్తూ వచ్చాడు, స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాడు. ఒక్కొక్క మూవీ మీటింగ్కి వెళ్ళినప్పుడు అంతా కాల్ చేసేవాడు. ఇలా చేశాను రమేష్, ఇలా సో ఈరోజు వచ్చి ఈ కంపెనీకి వెళ్ళాను, ఈ డైరెక్టర్ని మీట్ అయ్యాను, బాగా చేసావని చెప్పారు. ఒక గ్రాఫ్ చూస్తూ వచ్చాను వాళ్ళు, సూపర్ రా, బాగా చేస్తున్నావు అనే ఒక వీడు సక్సెస్ఫుల్గా వచ్చి వితిన్ 1 or 2 yearsలో వచ్చి ఒక పెద్ద సక్సెస్ చూస్తున్నాడు అనే ఒక స్టేజ్లో ఈ విధంగా వాడు చేసుకోవడం వచ్చి ఇట్స్ వెరీ హార్ట్ బ్రేకింగ్. ఏంటి ప్రదీప ఇది ఈ విధంగా చేసుకునేది అనే ఒక దాన్ని వచ్చి ఓవర్కమ్ వచ్చేదానికే వచ్చి ఇట్ టుక్ మీ మోర్ దాన్ 2 months. దయచేసి యాక్చువల్లీ అలాంటి డెసిషన్లు వచ్చి ఎంత ఒక ఫెయిల్యూర్స్ చూసినా అక్కడ మీరు వచ్చి అలాంటి డెసిషన్ తీసుకునే ముందు వెనకల ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యూత్ మెయిన్గా వచ్చి ఏంటి ఫెయిల్యూర్ వచ్చిందా, అయిపోయింది, లైఫ్ అయిపోయింది, పోయింది అని చెప్పి మేబీ ఆ ఒక నిమిషం వచ్చి ఆ థాట్స్ వస్తాయేమో. నీ వెనకల ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంట్లో నీకు ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ ఏం చేయాలా అని చెప్పి మన గ్రౌండ్ హోల్డ్ చేసుకుంటేనే వచ్చి మనకు వచ్చి ఒక పాత్ సక్సెస్ అనే పాత్ చూపిస్తుంది. అంతేకాని ఏదో డెసిషన్ తీసుకోవాలా, ఏదో ఆ నిమిషంలో ఏదో ఒక డెసిషన్ తీసుకొని టక్ అని చేసుకోవాలా అనేది వచ్చి చాలా తప్పు. డోంట్ డూ ఇట్. నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే వాడికి మేబీ మళ్ళీ వచ్చి పుట్టే ఉంటాడు, వాడు ఒక పెద్ద హీరోగా సక్సెస్ఫుల్గా వస్తాడు, ఫ్యూచర్లోనే వచ్చి అది చూడబోతాము. హీ విల్ కమ్, హీ విల్ రీబార్న్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఈరోజు చాలామంది మా దాంట్లో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ రావాల్సిందే. అన్ఫార్చునేట్లీ ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాను. ఉదయం సుపర్ణ హీరోయిన్ మన గోదావరంలో చేసిన హీరోయిన్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చి అక్కడ క్యాన్సిల్ అవ్వడం వల్ల వేరే టికెట్స్ కూడా దొరకలేదు. ఎయిర్ ఇండియా కానీ అదర్ టికెట్స్ కూడా దొరక్క మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే వేరే హీరోస్ కూడా రావాల్సింది, వాళ్ళు కూడా డ్యూ టు ద డిలే ఆఫ్ దిస్ క్యాన్సిల్ ఆఫ్ దిస్ Indigo and all, they could not able to attend this program. So this is one of the upset for us. And other one, actually, mana Avitej garu cheppinattuga, Pradeep garu, we lost more. Unfortunately, he has suicide, and officially we are dedicating this movie to Pradeep. He is one of the good hero, and ento bhavishyattu unna ayina ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఒక లవ్లో ఫెయిల్యూర్ అన్నది అంటే ఒక విధంగా ఈ మూవీకి ఆయన వల్లే మళ్ళీ ఆ పేరు పెట్టాల్సి వచ్చిందని మాకు తెలియదు, కానీ ఆయన దీనికి చాలా సూసైడ్ చేసుకొని చనిపోవడం వల్ల సో మేమందరం ఆయనకి ఈ మూవీని డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. వచ్చేటప్పుడు ప్రతి లొకేషన్కి ముందు వెళ్ళి చెక్ చేసుకొని మొత్తం మానిటరింగ్ చేసుకొని అన్ని చోట్ల అనకూడదు, కానీ ఆర్ఎఫ్సీలోనే కేరళ, తమిళనాడు, మున్నార్, పొల్లాచి, బెబ్రాడు అన్ని చోట్ల షూట్ చేసినప్పుడు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడలేదు. కానీ
మా వితేజ్ గోదావరం సాంగ్స్ వేసేటప్పుడు మటుకు మాకు మున్నార్లోను ఆ జలగలు పీల్చుకుంటే మాట బ్లడ్ పెట్టి తీసే సినిమా అది అది బ్లడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.